విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవుల తర్వాత విద్యా సంస్థలు తెరవడంతో విద్యార్థుల రాక ప్రారంభమైంది. అడ్మిషన్లు సైతం జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పాసుల జారీకి నిర్ణయించింది. పాత బస్ పాస్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చేందుకు నిర్ణయించింది. పాఠశాల విద్యార్థులతో పాటు డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు సైతం రాయితీ పాసులు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో రాయితీ బస్ పాసులకు సంబంధించి వివరాలు ఉన్నాయి. ఆ సైట్ను సందర్శించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి వరకు చదివే పిల్లలకు ఉచిత పాసులు, ఆపై చదివే విద్యార్థులకు రాయితీ పాసులు అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్టీసీ ఉచిత, రాయితీ పాసులు అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 13 నుంచి అన్ని డిపోల వద్ద దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పాత పాసులు ఉన్నవారు వాటిని మార్చుకొని కొత్త పాసులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నెల, 3 నెలలు, ఏడాది కాలానికి చెల్లుబాటయ్యే పాసులు డబ్బులు చెల్లించి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో సైతం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొబైల్ ఫోన్ నుంచి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యార్థులు బస్సు పాసుల కోసం హెడ్ మాస్టర్ సంతకం చేసిన దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. ఆధార్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వీటిని తీసుకుని డిపోలోని బస్ పాస్ కౌంటర్లలో సంప్రదిస్తే కొత్త బస్ పాసులు అందిస్తారు. అయితే బస్ పాస్ జారీలో ఓటీపీ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలు తెరుచుకున్న క్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరిట కిట్లు అందజేశారు. యూనిఫామ్తో పాటు బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీతో కూడిన కిట్లు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో ఆహారాన్ని అందించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఆహార మెనూ సిద్ధం చేశారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ఖాతాల్లో తల్లికి వందన నిధులు జమ చేశారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత, రాయితీ పాసుల జారీకి శ్రీకారం చుట్టారు.